హలో ఆల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ సైక్స్. హియర్ ఇస్ మై రివ్యూ ఆఫ్ ద ఫిలిం జీబ్రా. ఈ ఫిలిం నేను ప్రీమియర్ చూసాను, అందుకే మీకు రివ్యూ ఇంత ఫాస్ట్గా వస్తుంది. సో ఎప్పట్లానే మూవీ గురించి పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ అని కాదు, కానీ నాకు ఎలా అనిపించిందో చెప్తా. మూవీ ప్లాట్ ఏంటంటే, హీరో ఒక సాధారణ బ్యాంక్ ఎంప్లాయ్, హీరోయిన్ కూడా వేరే బ్యాంక్ లో ఎంప్లాయ్. హీరోయిన్ చేసే మిస్టేక్ వల్ల ఒక స్కామ్ అవుతుంది. ఆ చిన్న స్కామ్ కాస్త పెద్ద స్కామ్ అవుతుంది. ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఎలా సాల్వ్ చేశారనేది మనకి కంప్లీట్ స్టోరీ. ఇప్పుడు మనం పర్ఫార్మెన్స్ వైజ్ గా మాట్లాడుకుంటే, సత్యదేవ్ యాజ్ సూర్య చాలా బాగా యాక్ట్ చేశాడు. కెరియర్ లోనే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ చాలా బాగా నచ్చింది నాకు పర్సనల్ గా. అండ్ సత్య రీసెంట్ గా కామెడియన్స్ లో చూసుకుంటే సత్య ఒక సెన్సేషన్ అని చెప్పొచ్చు. సత్య ఎక్కడ ఉంటే అక్కడ నవ్వు అక్కడ ఉంటుంది. ఇట్స్ ట్రూ. అసలు ఎంత ఎంజాయ్ చేశానంటే, సత్య ఉన్నంతసేపు అలా లాగ్ లేకుండా మొత్తం అయిపోయింది మూవీ అంతా. ఇప్పుడు సునీల్ గారి గురించి మాట్లాడుకుందాం. సునీల్ గారిలో అందరికీ నచ్చేది తన కామెడీ టైమింగ్. ఆ కామెడీ టైమింగ్ ని మనం ఒక లాంగ్ గ్యాప్ తర్వాత ఈ మూవీలో తప్పకుండా చూస్తాం. ఆ గెటప్, ఆ డైలాగ్స్ చాలా బాగుంటాయి. హీరోయిన్ గా ప్రియా భవానీ శంకర్, తను కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. ఎక్కువ సీన్స్ ఏం లేకపోయినా కూడా ఒక కీ రోల్ ప్లే చేస్తుంది మూవీలో. సో మూవీలో ట్విస్ట్లన్నీ తన వల్లనే స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ధనంజయ ఒక కన్నడ యాక్టర్. 'పుష్పలో' జాలీ రెడ్డి అనే క్యారెక్టర్ చేశాడు. సో అందరికీ తెలుసు. ఈ మూవీలో మనము విలన్ అని చెప్పలేము, అలా అని హీరో అని చెప్పలేము. కానీ ఒక మంచి రోల్ పడింది. చాలా బాగా యాక్ట్ చేశాడు. బట్ కొంచెం హై ఉంటది, కానీ పర్లేదు. చాలా బాగా చేశాడు. సత్యరాజ్ కూడా ఒక మంచి రోల్‌లో కనిపిస్తారు మనకి. ఎడిటింగ్ అండ్ సినిమాటోగ్రఫీ కూడా చాలా బావుంటది. అండ్ కొన్ని సీన్స్ అయితే చాలా బాగా ఎడిట్ చేశారు. సాంగ్స్ అండ్ బీజీఎమ్స్ వెరీ డీసెంట్. కమింగ్ టు రైటర్ అండ్ డైరెక్టర్ ఈశ్వర్ కార్తిక్ చాలా బాగా రాసుకున్నాడు స్టోరీ. కానీ ప్లాట్, ట్విస్ట్‌లు అన్నీ సింపుల్‌గా ఉంటాయి. కానీ చాలా ఇంపాక్ట్ ఉంటది. క్యారెక్టర్ రైటింగ్స్ అనేవి చాలా బ్యూటిఫుల్‌గా రాసుకున్నారు. త్రూ ఔట్ ద మూవీ డైరెక్షన్ చాలా బావుంటది. ఓవరాల్‌గా నాకెలా అనిపించిందో చెప్పాలంటే, నాకు చాలా బాగా నచ్చింది మూవీ. వీకెండ్‌లో మీ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్‌తో వెళ్లి ఎంజాయ్ చేయాలి అనుకుంటే 'జీబ్రా' మూవీకి వెళ్ళండి. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా చూడండి. చూసి మీకెలా అనిపించిందో కింద కామెంట్స్‌లో చెప్పండి. ఇలాంటి కంప్లీట్ రివ్యూస్, సజెషన్స్ అండ్ అప్డేట్స్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. థాంక్ యూ అండ్ వి విల్ సీ ఇన్ అనదర్ వీడియో. బై.